ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఒక ఆడపిల్ల తల్లిని. నీకు జరిగిన ఈ ఇన్సిడెంట్ వేరొక ఆడపిల్లకి జరగకూడదు. నీ కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ వల్ల నీలోని మంచితనం పోయిందా? నీ గుణం మారిపోయిందా? అదే మనసు, అదే మనిషి, అదే వ్యక్తిత్వం. అందులో ఏం మారింది శరణ్య? ఏం మారిపోయింది? అలాంటి నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడితే అమ్మవారు అపవిత్రమైపోతుందా? మీది చాలా మంచి మనసండి. ఎంతో ఆదర్శవంతంగా ఒక చెడిపోయిన దాన్ని కూడా మీ కోడల్ని చేసుకోవాలనుకుంటా ఉండారు. మాకు సంతోషమే. కానీ లోకం ఏమనుకుంటుంది? లోకమేంటమ్మా? అది కాదమ్మా. లోకులు కాకులనే మాట నిజమే. కానీ శరణ్య మెళ్ళ తాళి కట్టాల్సిన వాడు దర్శను. ఒక చెడిపోయిన ఆర్దాని మెళ్ళో తాళి ఎట్ట కడతాడు? కట్టి సంతోషంగా కాపురం చేయగలడా? ఏం గీత, నువ్వేమంటావు? ఏం మాట్లాడుతున్నావు కాంచనా? నీ కూతురు భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉండాను. పెళ్లి చేసుకున్నాక దీన్ని భారీగా చూడకపోతే దీని జీవితం మొత్తం నాశనమైపోదు. అప్పుడు ఇటు పెళ్లి కాని అమ్మాయి కాదు, అటు పెళ్ళైన అతనికి భార్య కాదు. ఏమండోయ్, మా అల్లుడి వ్యక్తిత్వం గురించి మీరేం చెప్పనక్కర్లేదు. ఏమండి, ఊరుకోండి. శరణ్య, ఆపవే. అసలు మనం దురదృష్టవంతులమో అదృష్టవంతులమో తెలియట్లేదు గీత. ఇలాంటి దుర్ఘటన జరగడం దీని దురదృష్టం. ఇంత జరిగినా మా నమ్మాయికి పెళ్లి జరిగి సలక్షణంగా అత్తారింటికి వెళ్లబోతుంది కదా, అది మన అదృష్టం అండి. అంత జరిగిన తర్వాత కూడా అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలియట్లేదు. అందుకేనేమో అందరూ ఆవిడ్ని దేవత అంటారు. ఆనంద సంగతి పక్కన పెట్టు గీత. అసలు ఆ అబ్బాయిది ఎంత గొప్ప వ్యక్తిత్వమో. పాడైపోయిన ఒక ఆడపిల్లని భార్యగా చేసుకోవడం అంటే ఎంత పెద్ద మనసు ఉండాలి. చిన్నవాడైపోయాడు, కానీ నిజానికి మనిద్దరం ఆ అబ్బాయి కాళ్ళ మీద పడాలి. ఒక్క మాట శరణ్యని నేను పెళ్లి చేసుకోను అంటే ఈ ప్రాణాలు అక్కడే పోయేవి. ఏమండి, ఏంటండి ఆ మాటలు? వాళ్ళమ్మ మాట కాదనలేక పెళ్లి కొప్పుకుంటున్నాడేమో. పెళ్ళైన తర్వాత దీన్ని భార్యగా చూడ్డేమోనని కాంచన మాట్లాడుతుంటే ఎందుకిలా మాట్లాడుతుందని నాకు కోపం వచ్చిందండి. కాని తనలా అడగడమే మంచిదయ్యింది. తనలా అడగబట్టే మనకి కాబోయే అల్లుడు మనసు ఎంత గొప్పదో మనకర్థమయ్యింది. అవును, పెళ్ళైన తర్వాత తన కాపురం ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు గీత. తనకు జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టొచ్చు, కానీ అలా దాచిపెట్టకుండా
నిజాయితీగా బయట పెట్టింది నా కూతురు. తను మన కూతురండి, మన రక్తం, మన పెంపకం. తను తప్పు చేసింది అంటే మన ప్రాణాలు పోయినట్టే కదా. ఊరుకో శరణ్య, ఊరుకో. నేనేడ్చి నిన్నేడిపించాను. ఏడవద్దు తల్లి, ఏడవద్దమ్మా. ఊరుకో. మీ అందరికీ తెలిసింది నాకు జరిగిన అన్యాయమే. కానీ ఈ చేతులతో నేను ఒక హత్య చేశాను. ఈ విషయం గుడిలో అత్తయ్య గారికి చెప్దామనుకుంటే అక్క చెప్పనివ్వలేదు. ఇప్పుడు మీకు చెప్దామంటే మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అలాగని జరిగింది మనసులో దాచిపెట్టుకొని ఉండలేను. నాకు ఇంత అన్యాయం జరిగినా వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకుంటాను అన్నా, ఆయన భార్యని చేసుకుంటాను అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులకి నిజం చెప్పకుండా దాస్తే నాకంటే దుర్మార్గురాలు ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఈ విషయాన్ని అత్తయ్య గారికైతే చెప్పేస్తాను. అద్భుతమైన ప్లాన్. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. వర్కౌట్ అయ్యుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఏం చేసి పెళ్లి నాపాలి? ఆవేశపడితేనో అరిస్తేనో సమస్యలు పరిష్కారం అవ్వవమ్మే. అనుకున్నవి చెయ్యాలంటే ఆలోచన ఉండాలి. ఇంకేం ఆలోచించాలి? ఇంకేం చేస్తాం? ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరుగుతుంది అని అంటుంది కదా. మళ్ళీ నువ్వు ఫోన్ చేసి దీన్ని బెదిరించే అవకాశం కూడా లేదు. బెదిరిస్తే పనవుతుంది అనుకున్నాము, అవ్వలేదు. ఇప్పుడు ఇంకొక దారి ఆలోచించాలి. ఇంకే దారుందని? అన్ని దారులు మూసుకుపోయినాక ఏదో ఒక దారి తెరుచుకుంటుందని పెద్దలంటారు కదా. అదేదో మనం పట్టుకోవాలి. దాన్ని పెళ్ళోపడానికి ఇంకా అవకాశం పోలేదు మనకి. ఫోటోలు, వీడియోలు డైరెక్ట్ గా పెళ్లిలోనే చూపించాలా. కానీ అది చూసిన తర్వాత జనం ముందు పరువు పోతుంది కదా. అప్పుడు పెళ్లి ఎట్టా జరుగుతాదో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.